ప్రసంగం చేశారు అధ్యక్ష. వారు సరే నేను లోతుగా వెళ్లకుండా నిన్న చాలా సమయం ఇచ్చారు, అన్ని అంశాలు మాట్లాడాను. దాంట్లో నుంచి కేవలం ఒక అంశం మాత్రమే ఈరోజు వారు రిప్లై ఇవ్వడం జరిగింది. కనీసం ఒక్కదానికైనా రెస్పాండ్ అయ్యారు, సంతోషం అధ్యక్ష. వారికి అన్ని విషయాలు తెలుసు. వారు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న రీసెర్చ్ స్కాలర్ వారికి అన్ని విషయాలు తెలుసు అధ్యక్ష. కానీ చాలా తెలివిగా మాట్లాడతారు కాబట్టి ఈరోజు బడ్జెట్ని చాలా తెలివిగా వారు ప్రవేశపెట్టగలిగినారు. కానీ వాస్తవం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఈరోజు మనకున్నటువంటి రిసోర్సెస్ తోటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వారు చేసినటువంటి తప్పు వారికి తెలుసు. అమలుకు నోచుకునేటువంటి వాగ్దానం ఇవ్వడం వల్ల ఈరోజు వారు నష్టపోతూ ఉన్నారు. ఈ రకమైనటువంటి అపనిధులు పడతా ఉన్నారు అధ్యక్ష. వారు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలంటే ఈ రాష్ట్ర బడ్జెట్ కాదు, దేశ బడ్జెట్ కూడా సరిపోదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు చాలా స్పష్టంగా రెండు ప్రశ్నలు వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ట్యాక్స్ రెవెన్యూలో దాదాపు 20,100 రూపాయలు వారు పెంచారు అధ్యక్ష. ఏ రకంగా ట్యాక్స్ పెరుగుతుంది? మరి కళ్ళు సీసాల మీద పెంచుతారా, లేకుంటే రిజిస్ట్రేషన్ దస్తాల మీద పెంచుతారా? ఏ రకంగా పెంచుతారో ఎక్కడ కూడా వారు చెప్పకుండా దాదాపు 20,100 రూపాయల ట్యాక్స్ రెవెన్యూ పెంచడం, అంతేకాకుండా 59,625 కోట్ల రూపాయలు ఓపెన్ మార్కెట్లో మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అది కాకుండా 4,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మేము అప్పు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అదర్ లోన్స్ 1,000 కోట్ల రూపాయలు తెస్తామని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దాదాపుగా 65,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి కూడా మరి ఈరోజు 53,227 కోట్ల డెఫిసిట్లో ఈరోజు మరి ఏ రకంగా వారు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేరుస్తారో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు అధ్యక్ష. నేను 412 హామీల గురించి మాట్లాడడం లేదు అధ్యక్ష. కేవలం వారు చెప్పినటువంటి 6 హామీల గురించన్నా కనీసం అవ్వనగర్ పూర్తిగా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు మేము 2 హామీలు నెరవేర్చామని చెప్పారు అధ్యక్ష. దాంట్లో నుంచి ఆ గృహలక్ష్మిలోనే ఉన్నాయి అధ్యక్ష. దాంట్లో ఇంకా మహాలక్ష్మి ఒకటి ఉంది అధ్యక్ష. మహాలక్ష్మిని పూర్తి చేస్తే ఒక్క హామీ నెరవేరుస్తారు అధ్యక్ష. దానికి దాదాపుగా అధ్యక్ష మహాలక్ష్మి పథకానికి ఏటా 14,000 కోట్ల రూపాయలు కావాలి అధ్యక్ష. ఏటా 14,000 కోట్ల రూపాయలు కావాలా? దానికోసం మరి మీరు కర్ణాటకలో 17,500 రూపాయలు కేటాయించారు అధ్యక్ష. కానీ మన రాష్ట్రంలో మాత్రం దానికంటూ ₹1 కూడా కేటాయించలేదు అధ్యక్ష. ఈ రకంగా డబ్బు కేటాయించకుండా, బడ్జెట్లో ఎక్కడ కూడా చూపించకుండా మేము మాత్రం అన్ని స్కీములు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టడం ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మరి ఈరోజు వ్యవసాయానికి 40,000 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి ఆ శాఖ వారు చెప్తా ఉంటే కేవలం 19,700 రూపాయలు ఈరోజు మరి కేటాయించారు అధ్యక్ష. మరి ఈరోజు రుణమాఫీ చేస్తారా దాంతో, లేకుంటే రైతు బంధు ఇస్తారా, లేకుంటే ఇంప్లిమెంట్స్ ఇస్తారా, లేకుంటే 500 రూపాయలు మీరు బోనస్ ప్రకటించినటువంటిది మరి ఏది ఇస్తారో చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కేవలం